హరి ఓం. ఈరోజు వ్యాస జయంతిని పురస్కరించుకొని రెండు మాటలు. పరాశర మహర్షి సత్యవతి పుణ్య దంపతులకు వ్యాసుడు జన్మించాడు యమునా నది ఒడ్డులో. వ్యాసుడు బాల్యంలోనే తల్లి అనుమతితో తపోవనానికి వెళ్ళి అక్కడ అతను తపస్సు చేసి వేదాలను అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాడు. అలాగే వేదవ్యాసుడు హిందూ సంస్కృతి మరియు సాహిత్యంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మార్గనిర్దేశం చేసి ఒక సనాతన గురువుగా విరాజిల్లుతున్నారు. హిందూ మతంలో గొప్ప ఋషిగా ముఖ్యమైనటువంటి వ్యక్తి వ్యాసుడు. 4 వేదాలను 4 భాగాలుగా విభజించి మానవులకు సులభము చేశారు. మహాభారతము, భాగవత పురాణము మరియు ఇతర పురాణాలను కూడా రచించి ప్రపంచానికి ఎంతో మేలు చేశాడు. వ్యాసుడు మహాభారత ఇతిహాసానికి ప్రధాన రచయితగా ప్రసిద్ధికి ఎక్కాడు. వేదవ్యాస మహర్షి చెప్తున్న కొద్దీ గణేశ భగవానుడు మహాభారతాన్ని బద్రీనాథ్ దగ్గర మానా అనేటువంటి గ్రామం దగ్గర వ్యాసగుహ అని ఉంటుంది. ఆ వ్యాసగుహలో గణేశ గుహ ప్రక్కన ఉంటుంది. అక్కడ చెప్తూ ఉండగా వినాయకుడు మహాభారతాన్ని రచించాడు. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఈ వ్యాస భగవానుడి పౌర్ణమి సందర్భంగా అతని జన్మస్థలి. సరస్వతీదేవిని అత్యంత వైభవంగా కీర్తించి ధ్యానించింది వ్యాసుడే అని మనకు తెలియవచ్చును. సాక్షాత్ నారాయణ అంశ, నారాయణ స్వరూపం అయినటువంటి వ్యాసుడు లోక ప్రసిద్ధి. అలాగే ధర్మరాజుతో కూడా ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంకు 13 సంవత్సరాలకు పూర్వమే జరగబోయేదంతా కూడా కురుక్షేత్ర మహాసంగ్రామం దాని గురించి కూడా అంతా తన దివ్య దృష్టితో ధర్మరాజు తోటి తెలియజేసినాడు అని భారతంలో తెలుస్తుంది. అలాగే అర్జునుడికి కూడా శివుని యొక్క మహాత్మ్యము, శివుని యొక్క లీలలు, తారకాసుర సంహారం యొక్క సంబంధించినటువంటి కథను కూడా అర్జునుడికి తెలియజేసి అర్జునుడికి శివభక్తిని, శివుడు రుద్రాధ్యాయం ద్వారా శతరుద్రీయం అనేటువంటి ఒక శివుని యొక్క మహత్యాన్ని గతంలో వివరించినప్పుడు అది అర్జునుడు ఆచరించినప్పుడు అదే విషయాన్ని మహాభారత యుద్ధం కంటే ముందు వ్యాసుడు అర్జునుడితో చెప్తాడు. అలా చెప్పగానే అతడికి మనోధైర్యం వికసిస్తుంది. ఇలా వ్యాస పౌర్ణమి నాడు మనం వ్యాసుని ఆరాధించడం, కీర్తించడం, శ్రవణించడం అత్యంత పుణ్యప్రదాయకమైనది.